హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కట్టెల పొయ్యి మీద ఫిష్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్తో. సో ఇప్పుడైతే ఫిషెస్ ముక్కలు ఉన్నాయి కదా, సో మొత్తం తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకొని, కొన్ని అయితే ఫ్రైకి తీసుకున్నాం, కొన్ని కర్రీకి తీసుకున్నాము. ఫ్రైకి వచ్చి కొంచెం సాల్ట్, పసుపు పొడి, మిరప పొడి, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసి అన్నీ బాగా ముక్కలకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. అందులోనే ఒక నిమ్మకాయ ఫుల్ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది. సో ఇది 1 అవర్ మ్యాగ్నేట్ అవ్వాలి. మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఆ ముక్కలకి అనేది మసాలా అంతా బాగా పట్టిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అప్పటికి వేసుకున్నంత టేస్ట్. కర్రీకి కావాల్సింది ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ రోస్ట్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, తెల్లగడ్డలు, మామిడి ముక్కలు, చింతపండు రసం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసాము. వెడల్పాటి ప్యాన్నే పెట్టుకోవాలి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా కానీ. కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసి అవి బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో కుక్ అయిన వెంటనే ఆనియన్స్ అయితే మనం అందులో వేసుకునేస్తాము. సో ఆనియన్స్ కూడా మనకి పచ్చి వాసన పోయేంత వరకు బాగా కుక్ అవ్వాలి. సో ఇది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత అయితే మనం టమోటాలు అయితే వేసుకోవాలి. చూడండి, మా అమ్మ నా కోసం ఎంత కష్టపడి చేయిస్తుందో, నేను కట్టెల పొయ్యి మీద చేసి మనం చెప్పారని. ఇప్పుడైతే టమోటా వేసుకునేసాం కదా, ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా కుక్ అవ్వాలి. రెండు మొత్తం కుక్ అయిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుందాము. మనం సాల్ట్ కన్నా ఎక్కువ కొంచెం రాళ్ళు ఉప్పు వాడితేనే బెస్ట్, కొంచెం హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడే రాళ్ళు ఉప్పు అయితే కరిగిపోతుంది మనం వంట చేసే లోపల మొత్తము. ఇప్పుడైతే మనం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకునేసి, సో ఇది మొత్తం రోస్ట్ అది బాగా ఫ్రై అవ్వాలి. అది కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ మసాలా, పసుపు పొడి, మిరప పొడి, గరం మసాలా, సో ఇవన్నీ వేసుకునేసి ఒక్క 2 మినిట్స్ అలా ఉంటే ఇది మొత్తం కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే మనము చింతపండు రసం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా, సో అదైతే వేసుకునేద్దాము. సో ఇది మనకి చింతపండు రసం వేసిన తర్వాత 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి మొత్తము కుక్ అవ్వడానికి ఈ మొత్తం పులుసు అనేది. తర్వాత అయితే మనము మామిడి ముక్కలు ఉన్నాయి కదా, సో అవైతే వేసుకునేద్దాము. మామిడి ముక్కలు వేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉండాలి అవి ఉడికేంత వరకు. తర్వాత అయితే ఫిష్ అయితే వేసుకునేద్దాము. సో మనం వెడల్పాటి ప్యాన్ పెట్టుకుంటే ముక్కలు అనేది విరగకుండా చాలా బాగా వస్తుంది ఫిష్ అయితే. లేదా మనం చిన్నది పెట్టుకున్నామంటే మనం కలపడం చాలా కష్టం, అందుకని నేను చెప్పాను పెద్ద ప్యాన్ పెట్టుకోండి అనేసి. సో ఇప్పుడైతే వేసేసి చిన్నగా ఒక్కొక్క రవ్వ అట్లా కలపాలి, ముక్కలు విరగకుండా లైట్గా అలా కలపాలి. సో ఇది ఉన్న మనకు 5 మినిట్స్ అయితే ఫిష్ అయితే కుక్ అయిపోతుంది. తర్వాత అయితే మనం మసాలా ఆల్రెడీ చెప్పాను కదా, సో ఆ మసాలా మొత్తం వేసి ఒక్క 2 మినిట్స్ అలా ఉంచి, 2 మినిట్స్ అంటే 1 మినిట్ ఉన్నా చాలు, వేసి జస్ట్ లైట్గా ఆ మసాలా అనేది కర్రీలోకి వెళ్ళాలి. సో అలా కలిపిన తర్వాత మనమైతే ఇప్పుడు ఆల్రెడీ కొత్తిమీర, కరివేపాకు పెట్టుకున్నాం కదా, సో అయితే దాని మీద వేసేయండి, గార్నిష్కి బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఈ కర్రీ రెడీ అయిన 1 అవర్ వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఆ ముక్కలకి అనేది మసాలా బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో 1 అవర్ తర్వాత అయితే బాగుంటుంది. ఇంకా 1 డే తర్వాత ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు, ఫిష్ వేస్తే కాసేపటికి 2 పక్కల టర్న్ చేస్తే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయింది. రాగి సంగటికి, చేపల పులుసుకి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అదే కాకుండా మనం కట్టెల పొయ్యి మీద చేసాం కదా, ఆ స్మోకీ ఫ్లేవర్తో టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా